రాజస్థాన్ చిచ్చర పిడుగులు సీఎస్కేని ఊచకోత కోశారు. బ్యాటింగ్తో బౌలింగ్తో ఫీల్డింగ్తో సీఎస్కేకి ఊపిరాడకుండా చేశారు. వైభవ్ సూర్యవంశీ కేవలం 17 బంతుల్లో 52 పరుగులు చేసి ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపించాడు. 128 పరుగులు చేసి కేవలం 12.1 ఓవర్లోనే పూర్తి చేసి సీఎస్కేని ఉఫ్ఫని ఊదిపడేశారు. ఎంఎస్ ధోని లేని నోటు స్పష్టంగా కనిపించింది. సీఎస్కే ఫ్యాన్స్ అందరూ స్టేడియంలో సైలెంట్గా కూర్చున్నారు. ఆర్ఆర్ వైలెంట్ పర్ఫార్మెన్స్ చూస్తూ. కేవలం 6 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యారు టీ20 వరల్డ్ కప్ విన్నర్ సంజు శాంసన్. సీఎస్కే బ్యాటర్స్ వచ్చేవాళ్లు వచ్చినట్టుగానే ఏమాత్రం మొహమాట పడకుండా ఆల్అౌట్ అయ్యారు. ఫ్యాన్స్ కి ఎంఎస్ ధోని లేడు అనే బాధొక వైపు, ఈ మొదటి మ్యాచే ఘోరంగా ఓడిపోయిన బాధ ఇంకోవైపు. అసలు ఆర్ఆర్ టీం సీఎస్కేని ఎలా ప్లాన్ చేసి ఓడించారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు పూర్తిగా మిస్ కాకుండా చూడండి. మనోడు అనుకున్న జడేజా అనే పవోడై సీఎస్కేకి ఎలా దెబ్బ వేశాడో ఇన్డెప్త్ రివ్యూలో చూద్దాం. ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుహాతి వేదికగా మ్యాచ్ జరిగింది. సీఎస్కే నుండి ఓపెనింగ్ బ్యాటర్స్ గా సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వచ్చారు. ఆర్ఆర్ నుండి మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి జోఫ్రా ఆర్చర్ వచ్చాడు. గతంలో సంజుని 3 సార్లు అవుట్ చేశాడు జోఫ్రా. మొదటి ఓవర్లోనే 4తో తన బౌండరీని ఓపెన్ చేశాడు సంజు శాంసన్. గతంలో ఆర్ఆర్తో ఆడాడు సంజు, ఇప్పుడు సీఎస్కేలో ఆడుతున్నాడు. జడేజా కూడా గతంలో సీఎస్కేలో ఆడాడు, ఇప్పుడు ఆర్ఆర్తో ఆడుతున్నాడు. జడేజా ఎలాగో 17 ఏళ్ల క్రితం ఆర్ఆర్లో ఆడాడు, కానీ సీఎస్కేలోనే ఎంతో గుర్తింపు వచ్చింది జడేజాకి. ధోని జడేజా ఎమోషనల్ బౌలింగ్ ని ఎవరూ మర్చిపోరు. 2023లో జడేజా లాస్ట్ ఓవర్లో సీఎస్కేని గెలిపించిన తీరు ఏ సీఎస్కే ఫ్యాన్ కూడా మర్చిపోరు. ఆ రోజు సీఎస్కే టీంలో ఎంఎస్ ధోనితో పాటు అందరి కన్నుల్లో ఆనంద బాష్పాలు చూశాం. అంతలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది సీఎస్కేతో జడేజాకి. సెకండ్ ఓవర్లో 4తో తన మొదటి ఖాతాని ఓపెన్ చేశాడు రుతురాజ్. సెకండ్ ఓవర్లో చివరి బంతిలో ఆర్ఆర్కి ఒక బిగ్గెస్ట్ డేంజరస్ బ్యాటర్ వికెట్ దొరికింది. ఆ వికెట్ ఎవరిదో కాదు, మన సంజు శాంసన్ది. బర్గర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు సంజు. ఒక్కసారిగా సీఎస్కే ఫ్యాన్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. ధోని లేడు కాబట్టి సీఎస్కే ఫ్యాన్స్ ఆశలన్నీ సంజు పైనే పెట్టుకున్నారు. కానీ సంజు ఒక్కసారిగా క్లీన్ బౌల్డ్ అవడంతో సీఎస్కే ఫ్యాన్స్ అందరూ సైలెంట్ అయ్యారు. ఆర్ఆర్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆనందంతో పొంగిపోయారు. 7 బంతుల్లో 6 పరుగులు చేసి సంజు శాంసన్ పెవిలియన్ కి చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఆయుష్ మత్రే. థర్డ్ ఓవర్ చివరి బంతులో ఆర్ఆర్ కి మరో పెద్ద వికెట్ దొరికింది. జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్ ని. 11 బంతుల్లో 6 పరుగులు చేసి సీఎస్కే కెప్టెన్ వెనుదిరిగిపోయాడు. సీఎస్కే ఫ్యాన్స్ అందరికీ మరో పెద్ద షాక్ తగిలింది. సీఎస్కేను నడిపించే 2 రథ సారథులు ఒక్కసారిగా అవుట్ అయ్యారు. ఈలోపే సీఎస్కేకి మరో అతిపెద్ద షాక్ తగిలింది. 3.1 ఓవర్ దగ్గర ఆయుష్ మాత్రే 0కే అవుట్ అయ్యాడు. సీఎస్కే వరుసగా వికెట్లను కోల్పోయింది. వరుసగా 3 స్టార్ ప్లేయర్స్ కూడా పెవిలియన్ కి చేరారు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు సర్ఫరాజ్. రాగానే తన ఇంపాక్ట్ చూపించడం మొదలుపెట్టాడు. ఇలాంటి సమయంలో సీఎస్కే ఫ్యాన్స్ అందరి మధ్యలో ఎంఎస్ ధోని గుర్తుకు వస్తాడు. తన కెప్టెన్స్ ని మిస్ అవుతారు. ధోని లేని లోటు సీఎస్కేలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్ఆర్ టీం తమ గేమ్ ప్లాన్ తో పవర్ ప్లేలోనే సీఎస్కేని కట్టడి చేశారు. మాథ్యూ షర్ట్ తన మొదటిసారి ఐపీఎల్ ఆడుతున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఆడుతున్నారు. పవర్ ప్లే చివరి ఓవర్లో ఆర్ఆర్ నుండి బౌలింగ్ కి వచ్చాడు సందీప్ శర్మ. 5.3 ఓవర్స్ దగ్గర సీఎస్కే తన 4వ వికెట్ ని కోల్పోయింది. జస్వంత్ చాలా సింపుల్ క్యాచ్ ని తీసుకున్నాడు. తరువాత బ్యాటింగ్ కి వచ్చాడు కార్తిక్. ఇతన్ని 14.2 కోట్లు ఖర్చు చేసి సీఎస్కే కొనుక్కుంది. మొత్తానికి పవర్ ప్లే పూర్తయ్యేసరికి సీఎస్కే 41 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ఆర్ఆర్ తన బౌలింగ్ పవర్ తో సీఎస్కే పవర్ బ్యాటర్స్ ని పెవిలియన్స్ కి పంపించింది. 8th ఓవర్లో ఆర్ఆర్ నుండి బౌలింగ్ చేయడానికి వచ్చారు రవీంద్ర జడేజా. రాగానే సర్ఫరాజ్ ఖాన్ వికెట్ తీశాడు. 12 బంతుల్లో 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో వరుస వికెట్లని కోల్పోతూ సీఎస్కే ఘోరమైన ట్రబుల్లో ఉంది. నెక్స్ట్ శివన్ దుబే బ్యాటింగ్ కి వచ్చాడు. రాగానే 6తో తన బౌండరీని సంపాదించాడు. శివన్ దుబే మరో 6 కొట్టే ప్రయత్నంలో జడేజా బౌలింగ్ లో ఇదే ఓవర్లో అవుట్ అయ్యాడు. శివన్ దుబే అవుట్ అవ్వగానే సీఎస్కే ఫ్యాన్స్ పూర్తిగా వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయారు. ఇన్ని రోజులు మనోడు అనుకున్న జడేజా మనోళ్ళు వికెట్లనే తీశాడు. ఇది నా మాట కాదు, సీఎస్కే ఫ్యాన్స్ మాట. 4 బంతుల్లో 6 పరుగులు చేశాడు శివన్ దుబే. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఓవర్టన్. 9 ఓవర్లు పూర్తయ్యేసరికి సీఎస్కే 62 పరుగులు చేసి 6 వికెట్లను కోల్పోయింది. ఒక్క పరుగు కూడా ఈజీగా ఇవ్వట్లేదు ఆర్ఆర్ సీఎస్కేకి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన వాళ్లే బెస్ట్ గా పర్ఫామ్ చేశారు. ఆర్ఆర్ విషయంలో కూడా అదే జరిగింది. 10.3 ఓవర్స్ దగ్గర సీఎస్కే మరో వికెట్ ని కోల్పోయింది. కార్తిక్ 15 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ కి చేరుకున్నాడు. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి సీఎస్కే 74 పరుగులు చేసి 7 వికెట్లు నష్టపోయింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు లోర్. కనీసం 100 పరుగులైన సీఎస్కే చేస్తుందా అని అందరూ సందేహంలో మునిగిపోయారు. చాలా మందికి ధోని లేకపోతే సీఎస్కే నథింగ్ అనిపిస్తుంది. ఆ మాస్టర్ మైండ్ లేకపోయేసరికి మాస్టర్ స్ట్రోక్స్ తగిలాయి సీఎస్కేకి. 12.5 ఓవర్స్ దగ్గర సీఎస్కే మరో వికెట్ ని కోల్పోయింది. డూర్ 9 బంతుల్లో 1 పరుగు చేసి పెవిలియన్ కి చేరాడు. జోఫ్రా మరో వికెట్ ని ఆర్ఆర్ కి అందించాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు మ్యాట్ హెర్నీ. ఎక్సలెంట్ బౌలింగ్, ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేశారు రాజస్థాన్ రాయల్స్ టీం. పవర్ ప్లేలో కొట్టాల్సిన స్కోర్ ని మొత్తం ఓవర్స్ లో కొట్టారు సీఎస్కే. సీఎస్కే నుండి చాలా బ్యాడ్ స్టార్ట్ వచ్చింది. ఇది అసలు సీఎస్కే నుండి ఎవరూ ఊహించరు. 5 సార్లు ట్రోఫీలు గెలిచిన టీం నుండి ఇలాంటి పేలవంతమైన పర్ఫార్మెన్స్ ని ఎవరూ ఊహించలేరు. టీ20 వరల్డ్ కప్ లో తన సత్తా చాటిన సంజు శాంసన్ మొదటి సీఎస్కే మ్యాచ్ లో తన సత్తాని చాటలేకపోయాడు. రాజస్థాన్ టీంలో ఎక్స్పెక్ట్ ఒక జడేజాని పక్కన పెడితే సూపర్ స్టార్స్ ఎవరూ లేరు. మొత్తం కొత్త ప్లేయర్సే ఉన్నారు. ఆర్ఆర్ తన హోమ్ గ్రౌండ్ లో వాళ్ళ సత్తాని చాటారు. ఆర్ఆర్ యంగ్ బ్లడ్. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి సీఎస్కే 93 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది. 15.3 ఓవర్ల దగ్గర సీఎస్కే తన మరో వికెట్ ని కోల్పోయింది. మ్యాట్ హెర్నీ 7 బంతుల్లో 5 పరుగులు చేసి
రవి బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కంబోజ్. అయిపోయినది సెకండ్ టైం అట. అందరు బౌలర్స్ కి వికెట్లు దొరకడం. సీఎస్కే నుండి ఒకే ఒక్కడు చివరి వరకు నిల్చున్నాడు. అతనే ఓవర్టన్. 36 బంతుల్లో 43 పరుగులు చేసి లాస్ట్ ఓవర్లో 2వ పరుగు తీసే ప్రయత్నంలో ఓవర్టన్ అవుట్ అయ్యాడు. తను లేకపోతే సీఎస్కేకి 120 పరుగులు కూడా వచ్చేవి కావు. 19.4 ఓవర్స్ దగ్గర సీఎస్కే ఆల్అవుట్ అయిపోయింది. మొత్తానికి సీఎస్కే 120 పరుగులు చేసి 128 పరుగుల టార్గెట్ ని ఆర్ఆర్కి ఇచ్చింది. ఇది సీఎస్కే నుండి లో స్కోరింగ్ గేమ్. అంటే సీఎస్కే గతంలో కూడా లో స్కోరింగ్ గేమ్స్ చేశారు. 2013లో ముంబై ఇండియన్స్ తో ఆడుతూ 79 పరుగులకే ఆల్అవుట్ అయ్యారు. తర్వాత మళ్ళీ 2022లో అదే ముంబై ఇండియన్స్ చేతిలో 97 పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యారు. తర్వాత 2025లో కేకేఆర్తో 103 పరుగులు చేసి 9 వికెట్లని కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ 2026లో ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో 120 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ బ్యాటర్గా శాండర్గా కనిపించే ఇద్దరు డేంజరస్ బ్యాటర్ సూర్యవంశీ, జైస్వాల్ వచ్చారు. సూర్యవంశీ క్యాచ్ ని మిస్ చేశారు సీఎస్కే. ఇక సూర్యవంశీ ఎక్కడ అవుతాడు? ఈ చిచ్చారి పిడుగుని ఎవరు మాత్రం ఆపగలరు? డబుల్ డేంజరస్ బ్యాటర్లు కలిసి బౌలర్ని దంచి కొడుతున్నారు. మొదటి ఓవర్లోనే 18 పరుగులు చేశారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ టీమిండియాకి రెడీ అవుతున్నారు. 6లు 4లతో విరుచుకుపడ్డాడు వైభవ్ సూర్యవంశీ. 5.5 ఓవర్స్ దగ్గర కేవలం 15 బంతుల్లో 50 పరుగులు చేసి తన హాఫ్ సెంచరీని పూర్తి చేశారు వైభవ్ సూర్యవంశీ. 6ల వర్షాన్ని చూపించాడు వైభవ్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి 74 పరుగులు చేశారు ఆర్ఆర్. ఒక్క వికెట్ ని కూడా నష్టపోలేదు. జైస్వాల్ 20 బంతుల్లో 17 పరుగులు చేశారు. పవర్ ప్లే తర్వాత సీఎస్కేకి తన ఫస్ట్ బ్రేక్ త్రూ దొరికింది. అది కూడా ది డేంజరస్ బ్యాటర్ సూర్యవంశీది. కాంబోజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. మంచి క్యాచ్ తీసుకున్నాడు ఖాన్. 17 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యారు వైభవ్. దాంతో కాస్త ఊపిరి పీల్చుకుంది సీఎస్కే టీం. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు జూడెల్. 9 బంతుల్లో 18 పరుగులు చేశారు జూడెల్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఆర్ఆర్ కెప్టెన్ పరాగ్. కేవలం 12.1 ఓవర్స్తోనే 128 పరుగుల చేసిని పూర్తి చేశారు ఆర్ఆర్ టీం. జైస్వాల్ 36 బంతుల్లో 38 పరుగులు చేశాడు. పరాగ్ 11 బంతుల్లో 14 పరుగులు చేసి మ్యాచ్ ని తన చేతుల మీదనే గెలిపించాడు.